రైతుకు అన్యాయం జరగకుండా చూడాల్సిన పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కంచె చేను వేసినట్లు మాట్లాడితే తమకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు రైతులు. వడ్లలో తేమ శాతంపై డిఎస్ చౌహాన్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానుకోట రైతులు ఏమంటున్నారో మా ప్రతినిధి మధు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మాత్రం యాసంగి కొనుగోలు మొత్తం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుని 185 కేంద్రాలు మొత్తం రెడీగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారులు మొత్తం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం అంటే ప్రతి ఒక్క గింజ కొంటామని చెప్పేసి అధికారులు మొత్తం సన్నద్ధమయ్యారు. ప్రస్తుతానికి మనం ఉడుపుకల్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నటువంటి సంబంధించిన రైతులు కూడా అంటే కొన్ని రోజులుగా అక్కడ వచ్చి ధాన్యం కోసం ఇక్కడ ఆరబెట్టుకొని మాత్రం ఇక్కడ ఇప్పుడు కొనుగోలు కేంద్రం ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు అమ్ముకుందామని చెప్పేసి మొత్తం ఇక్కడ వేచి చూసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది రైతులు వాళ్ళు అడిగి చూస్తాం. నువ్వు చెప్పే ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి నువ్వు 10-20 మంది రైతులే వచ్చాయి. అందరూ రాలే, ఇంక ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అవి వచ్చేసరికి ఇంకొక 20 రోజుల దాకా పడుతుంటాయి. వెనక ముందు కానీ ఇంక 20 రోజులు పడతాయి కోతలు. ఈడ ఒడ్డు మాత్రం అక్కడ కళ్ళ పొలం శెలకల మీద ఆరబోసుకోవాలి, పొలాల మీద ఆరబోసుకోవాలి, ఆరబోసుకోరు. ముఖ్యంగా ఇప్పుడు బియ్యం కూడా డైరెక్ట్ వరికాల నుంచి డైరెక్ట్ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ ఆరబెడుతుందని చెప్పేసి కొన్ని అధికారులు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? హార్వెస్ట్ కోత ఉంటుంది. కోత ఒడ్లు తీసుకొచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో ఆరబెట్టుకుంటాం. ఇప్పుడు మీకు అధికారులు వచ్చి మీకు ఏమైనా సూచనలు ఇస్తున్నారా? మన అధికారులకి వచ్చి ఇంతవరకు రాలే. ఇంకా ఇంతవరకు అయితే రాలే. ఇప్పుడు మనతో పాటు మన రైతులను వాళ్ళు అడిగిస్తున్నాం అని మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రం వరకు పూర్తిగా బియ్యం కాకముందుకే తీసుకొస్తున్నారు. వాళ్ళకి తగిన ఫలిత గిట్టుబాటు ధర రావట్లేదు, తేమ శాతం రావట్లేదు చెప్పేసి కొన్ని అధికారులు ఉంటారు. మరి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రూల్స్ ప్రకారం అయితే మేము కళ్ళని ఆరబెట్టుకోవాలన్న. కాకపోతే అక్కడ స్పేస్ ట్రాక్టర్ల కిరాయి గిక్టర్ల కిరాయి అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీ పడుతుందని చెప్పి ఇక్కడే తీసుకొచ్చి ఆరబెట్టుకుంటాను. ఆరబెట్టుకున్నా కానీ తెచ్చి తేమ అంటే వాళ్ళు 17% రావాలంటారు. 17% రావాలంటే మాత్రం ఇప్పుడు రావు కదా. తెచ్చి ఒక 2-3 రోజులు ఎండబెడతారు, 4 రోజులు ఎండబెడతారు. సార్ వచ్చి ఏఓ సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ సార్ వచ్చి ఆయన చూసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఆయన తరుగు ఏరి దానికి తీసి తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత వీళ్ళు కాంటా పెడతారు. అప్పటిదాకా రైతు ఎండలు ఉండాల్సిందే అంతే, తప్పదుగా పరిస్థితి. ఇప్పుడు 52% తేమ ఉన్నా కూడా రైతు పట్టించుకోవట్లేదు, తర్వాత తీసుకుందని చెప్పేసి ఒక అధికారులు చెప్తున్నారు. ఏం లేదు, ఇక్కడ 17%, 16% రాని ఎవరు పెట్టుకోరు ఇక్కడ. అసలు దగ్గర కూడా రానియరు. అదైతే గ్యారంటీ. 16 రావాలంటారు. దానిలో మెరుగులు ఎడతారు, మళ్ళీ నల్ల గింజలు ఎరుడు, తాలు గింజలు ఎరుడు, మళ్ళీ తాలు పట్టించుడు. రైతుకు ఇక్కడ తెచ్చిపోయినా సుఖం లేదన్న. 10 రోజులు అయినా కానీ కాంటా పెట్టిన పరిస్థితి ఉంటుంది. ఆయన మాకు ఒక ఫామ్ లెటర్ ఇస్తేనే వాళ్ళు కాంటా పెడతారు, అంతే కదా. ఇప్పుడు ధాన్యం విషయంలో కూడా క్వాలిటీ కూడా ఇంత ఉండాలని చెప్పేసి అధికారులు ఇట్లా చెప్తున్నారు. వాటిపై మీరు ధాన్యం విషయాలంటే వాళ్ళు క్వాలిటీ కావాలంటారు, క్వాలిటీ నూకలు రావద్దంటారు. వీళ్ళు ఇక్కడ నుంచి కాంటా పెట్టిన తర్వాత 17% రాలేదనుకో, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు మిల్లర్ కడిగిన తర్వాత మిల్లరు వాడు మిషన్లో చూస్తే వాళ్ళు నూకలు వస్తాయి. నూకలు వచ్చేది అక్కడ మళ్ళీ తరుగు, మళ్ళీ రైతు మీదే పడుతుంది. ఆ బడిని కూడా బత్తాలలో మళ్ళీ ఒక తరుగు తీయడం, కాంటాలకు వెళ్ళి ఒక 100 బత్తాలు అనుకో, దానికి 2-3 క్వింటాలు తరుగు తీస్తాను, మళ్ళీ రైతు మీదే భారం వేస్తారు. అది కూడా ఇక దాన్ని మనం ఏం చేస్తాం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దించుకోనంటే వీళ్ళు వచ్చి మాకు చెప్పడం. వాళ్ళకి ప్రాబ్లం, మాకు ప్రాబ్లం. 17% వచ్చినా కానీ మిల్లర్స్ అట్లా చేస్తారు. మళ్ళీ అంటే మీరు చెప్పండి, ఇప్పుడు బియ్యం కూడా అంటే వరి పొలాల అంటే పూర్తిగా బియ్యం కాకముందుకే వరి కోతలు కోసి ఇక్కడ కొనుగోలు కేంద్రం తీసుకొస్తారని చెప్పేసి అధికారులు అంటారు. మీరేం చెప్తారు? రైతు ఎవరు కూడా వాళ్ళ పంటను వాళ్ళు నాశనం చేసుకోరు కదా. మేము ఒక దశకు వచ్చిన తర్వాతనే వాటిని తీసుకొచ్చి ఎండబెట్టుకోవడానికి ప్లేస్ లేక ఇక్కడ తీసుకొచ్చి ఎండబెడతాం, అంతే తప్ప దాన్ని ఆసరా తీసుకొని అధికారులు అనే వాళ్ళు ఇక్కడ కొత్తగా రాకముందుకే వచ్చి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఎండబెడతారు అని ఇస్తారు. సరిపోవడం ప్లేస్ లేక అకాల వర్షాలు వస్తే పొలాల్లో ఉంటే వాటి వడ్లు ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ మార్కెట్లోకి వచ్చి మేము ఆరబోసుకున్నాం, అంతే తప్ప. కానీ పంట చేతికి రాకముందు కోయడం అనేది తప్పది. అంటే హార్వెస్టర్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఆరబెట్టుకుంటాం చెప్పేసి అంటున్నారు అధికారులు. అంటే మేము పొలాల్లో ఎండబెట్టుకోవడం వల్ల అధిక వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఆ పొలాల్లో కొయ్యకాల్లో ఆ పొలంలో మేము ఎత్తుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా. ఇక్కడ అనువైన ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ ఆరబోసుకుంటాం, అంతే. ఆరబోసుకున్న తర్వాత కూడా వాళ్ళు మ్యాచర్ చూసుకొని అన్ని విధాలుగా ఓకే అయిన తర్వాతనే మాకు టోకెన్ ఇచ్చి కాంటాలు స్టార్ట్ చేస్తారు, అంతేగాని మాకు ముందుగా అయితే కాంటాలు పెట్టలేరు కదా. ఇప్పుడు తేమ విషయంలో ఏమంటారు? 52% తేమ ఉంటేనే తీసుకుంటాం చెప్పేసి మిగతా అంటున్నారు అధికారులు అంటున్నారు. 17% ఉంటే కూడా తీసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పెడతారు మమ్మల్ని. 17కు 50కి ఎంత తేడా ఉంది అట్లా. అయితే 17% ఉంటేనే మాకు ఓకే, ఏఓసారి వచ్చి ఓకే చేసి దాన్ని టోకెన్ ఇస్తాడు, అంతేగాని 50% అనేది ఎక్కడ లేదు. మిల్లర్లు కూడా పోయిన తర్వాత కూడా తేమ శాతం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ ఇందులో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి లారీ మొత్తం అవి పక్క పెడతారు. అప్పుడు కూడా మేము రైతులమే పోయి వాళ్ళని బతిలాడుకొని చేసి, కాకపోతే కేజీకి ఇంత అంత కట్ చేసుకోండి అని చెప్పి మేము బతిలాడుకొని రైతులమే నష్టపోతాం తప్ప మిల్లర్లు ఎవరు నష్టపోవట్లేరు ఇక్కడ. అంటే మీరు తీసుకొచ్చిన ధాన్యం కూడా సంబంధించిన క్వాలిటీ విషయంలో కూడా అధికారులు మీకు ఏమన్నా జాగ్రత్తలు చెప్పి సూచనలు చెప్తున్నారు ఏమన్నా? సీడ్లో కూడా కొంచెం వెరైటీ అనేది నకిలీ వస్తుంది కాబట్టి మాకు ఇచ్చే ఒక సీడు ఒక 25 కిలోలలో వాడు ఏరితే మాకు ఒక 10 నుంచి ఒక 20 గింజలు తేమ వస్తాయి. కానీ మా కాడికి వచ్చే వాళ్ళకి మాత్రం కింటలో వస్తే కూడా ఒక 10% అనేది తేమ లేకుండా తీసుకుంటారు వాళ్ళు. అట్లా మాకు నకిలీ విత్తనాలు రావడం వల్లనే మేము నకిలీ చేస్తాం తప్ప మేమైతే వేరే పంట తీసుకొచ్చి ఇందులో పోయట్లేం కదా. మొత్తానికి రైతులు మాత్రం ఆవేదన ఏ విధంగా ఉందంట అసలు?
రైతులకు అనేది సార్ మేము చెప్పలేని పరిస్థితిలో ఉంది. పైన చూస్తే మబ్బు వస్తుంది, ఇక్కడ ఆరబోసుకుంటే మాత్రం వీళ్ళు మమ్మల్ని ఆరబోసుకొని ఇవ్వట్లేరు. మీ పొలాలను ఆరబోసుకురమ్మంటారు, పొలాలలో ఆరబోయడానికి అక్కడ కిరాయి అవుతుంది, మళ్ళీ ఆనించి ఎత్తుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుంది. అన్ని విధాలుగా పోయినా కానీ మాకు కింటకు 2200 రూపాయలు ఇస్తే మాకు ఏ విధమైన గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది. మొత్తం మండలికి ఇంకొంత మహిళా రైతులను మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు సంబంధించినటువంటి డైరెక్ట్ వాళ్ళ అధికారులు ఏమంటే కళ్ళ అంటే మన బియ్యం ఉన్నట్టు సంబంధించిన ధాన్య రాశిలో పంట పొలాల నుంచి డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టుకుంటామని చెప్తున్నారు. ఆ అధికారులు ఏం చెప్పిన దానికి మీరేమంటారు అసలు? నేను గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఇవి ధాన్యం తడిసి ఉన్నా కూడా ఏది ఉన్నా ఎమ్మటే రిటర్న్ కాంట పెట్టుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడొద్దు కదా. ఇప్పుడు ఇక్కడ మేము పోస్తే వీళ్ళు ఏమంటారు, ఇక్కడ మీరు పోయొద్దని వీళ్ళు అంటారు. మేము పొలాల్లో పోసుకుంటే వర్షం వస్తే వద్దత్తే మొత్తం అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన మేము చేసేది ఎంత నష్టం. ఇప్పుడు ఎకరాన పెట్టుకున్నా కూడా కనీసం రెండు పుట్లు కూడా వండట్లే, మస్తు నష్టపోయినాం. కాబట్టి గవర్నమెంట్ కోరేది ఏంటంటే మేము తీసుకొచ్చిన వడ్లని ఎమ్మటే వాళ్ళు కాంట పెట్టుకుంటే మాకు కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు ధాన్యం కూడా క్వాలిటీగా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. మరి ఆ క్వాలిటీ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకున్నారు. క్వాలిటీ విషయం అంటే వాళ్ళు ఇచ్చిన గింజలే కదండి మేము వేసింది. అవి ఉండడానికి మేము చేసేది కారణం అయితే ఏం లేదు కదా, అదే మేము అంటున్నాం. అవి ఉన్న వాళ్ళు కొనాల్సిందే. అంటే పూర్తి స్థాయిలో మరి రైతులకి లాభం జరిగే క్రమం ఉందంటే ఏమన్నా? లాభం అయితే లేదండి. ఇప్పుడు కొంటే మాత్రం లాభం జరుగుతుందని మేము ఉద్దేశిస్తాను అండి. మొత్తానికైతే రైతులు మాత్రం ఇక్కడ కొనుగోలు కేంద్రాలతో పడిగాపులు పడుతూ కూడా అంటే ఎప్పుడు కొంటారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి ఉంది. మరి ఇంకా రైతులు అడుగు చేస్తున్నారు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు రైతులు పూర్తిగా ఇక్కడ బియ్యం కళ్ళాల నుంచి డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి బియ్యం తేమ శాతం ఉండకపోతే అమ్ముతున్నారని చెప్పేసి అధికారులు ఉంటారు. మీరేం చెప్తారు? కోపించినప్పుడు ఏమైంది అంటే మిషన్లు పొలాల్లో పోసుకోమంటారు, ఆరబెట్టి అంటారు. కూలీలో పెట్టుకొని ట్రాక్టర్లో పోసుకొని రెక్కలు పెళ్ళమ్మ వాళ్ళు పోను గూడలు వేయంగా పోసుకొచ్చినా కూడా వర్షం పడితే ట్రాక్టర్ వెళ్ళాలి నుంచి అదే విత్తనాలు 25 కిలోలు మన ఇక్కడ ఇస్తాడు. ఎక్కడ కంకరబొడ్ల 25 కిలోలు సంచి తెచ్చి రమ్ములు నానబోస్తే 4 కిలోల తాలు వెళ్ళింది. అందులో తాలు కూడా నా మండగట్టినట్టే, మండగట్టి సుత్తం మొలకలేదు. ఇప్పుడు గింజన వడ్లనే 2 తాలు గింజలు వెళ్తే కొనమంటారు. మొత్తం ఇప్పుడు 20 బుట్లనే కూడా మొత్తం ఫ్యాన్ పెట్టి పట్టిస్తారు. ఇగో ఈ చిన్నమే పట్టిస్తారు, మొత్తం పడితేనే కాంట పెడతారు, ఇవి కూడా పెట్టంటాను. అసలు పరిస్థితి మాది. మీ రైతులకు ఏం చేసుకోవాలి మేము? మా పరిస్థితి కట్టుంది. మీ గవర్నమెంట్ ఎలా తినో ఇస్తే అట్లా, మాకాంచి తీసుకోవాలంటే ఇట్లా. ఇప్పుడు పంటను డైరెక్ట్ హార్వెస్టర్ ద్వారా డైరెక్ట్ కొనుగోలు కేంద్రం తీసుకొస్తుంది అంటారు. దాంట్లో తేమ శాతం కూడా ఉంటుందని చెప్తున్నారు. 15-16 వస్తేనే పెడతామంటారు, 15-16 వస్తేనే పెడతామంటారు. అది కూడా 20, 17, 18 పెట్టరాట, 12, 13 రావాలంటారు. అవి ఏమవుతాయి? ఏంటి ఉన్న గింజలు? ఉత్తరకైతే రైతులు మాత్రం కొంత ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. ఉత్తరైతే అదే రైతులు అంటే పంట పొలం నుంచి డైరెక్ట్గా మొత్తం ఇక్కడ తీసుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళకి అక్కడ తగిన ప్లేస్ లేకుండా మళ్ళీ వరి కోతలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రం దగ్గర వాళ్ళు ఆరబెట్టుకుని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే తేమ శాతం కూడా 17% ఉంటే తీసుకుంటారని చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొత్తంకైతే క్వాలిటీ విషయంలో కూడా అధికారులు సూచించిన నేపథ్యంలో క్వాలిటీ విషయంలో కూడా ఇక్కడ ఉన్న కొనుగోలు కేంద్రం కూడా కొంతమంది కొంచెం సంబంధించినటువంటి ధరల విషయంలో కూడా కొంచెం జంకుతుందని తెలుస్తుంది మనకి. ఉత్తరకైతే ఇటు మిల్లల నుంచి కూడా అటు సంబంధించిన దళాల నుంచి కూడా రైతులు మోసపోకుండా మాత్రం అరికట్టాలని చెప్పేసి రైతులు మాత్రం ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ వీరంతా మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.